వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. గత 15-20 రోజులుగా మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశం మొత్తంలో చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఒక ఆవిడ అల్లు అర్జున్ సినిమాకి పుష్ప 2 సినిమాకి చనిపోయింది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఒక సడన్ సిచ్యువేషన్లో ఉన్న ఇండస్ట్రీ మొత్తము చేంజ్ అయిపోయి ఉన్న అల్లు అర్జున్కు అగెనిస్ట్ మాట్లాడము, పెద్దలు మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పటిదాకా అల్లు అర్జున్ స్టార్టింగ్లో ఒక 25 లక్షల రూపాయలు మాత్రమే బడ్జెట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2 కోట్ల వరకు బడ్జెట్ గురించి మాట్లాడడం జరిగింది. ఇది జరగడానికి కారణం ఏంటి, అసలు దీని వెనకాల ఉన్న మనుషులేంటి, వీటన్ని గురించి మాట్లాడదాం. కాకపోతే అల్లు అర్జున్ గారి ఇంటి పైనకు కొంతమంది వెళ్ళి దాడి చేయడం జరిగింది. దాడి ఇన్ ద సెన్స్ ధర్నాకు కానీ, స్ట్రైక్ కానీ, లేకుంటే మనమున్నాము అని ముందడిగేసే వ్యక్తులలో మొట్టమొదటిగా వచ్చేది తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. అదే విద్యార్థులు అక్కడికి వెళ్ళి ఒక సంఘటన క్రియేట్ చేసి వాళ్ళు జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి ఇవన్నీ జరిగింది. దాని తర్వాత ఇండస్ట్రీలో ఈ పుష్ప సినిమా పైన జరిగిన అన్యాయం పైన ఒక కొలిక్ అనేది రావడం జరిగింది. వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఎవరైతే ఇంటి పైనకు దాడికి వెళ్ళారో ఆ ఇద్దరు వ్యక్తులు A1 A2 రెడ్డి శ్రీనివాస్ గారు, నాగేష్ గారు నాతో ఉన్నారు. అన్న, ఇద్దరికి నమస్తే. అన్న, మీరే వెళ్ళి అల్లు అర్జున్ గారి ఇంటి పైన దాడి చేయడానికి కారణం అయితే ఇది ఉంది. కానీ మీరిద్దరే వెళ్ళడానికి, అంటే మీతో పాటు ఒక 5-6 మాత్రమే వెళ్ళారు. విద్యార్థులు అంటే సంఖ్యలో వెళ్తారు, మీరు ఒక 5-6 వెళ్ళడానికి కారణం ఏంటి? యాక్చువల్గా 5-6 కాదన్న, మేము దాదాపు 15 మంది వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడ మేము పోలీసులకు చిక్కింది మాత్రం 6 మమ్మల్ని రిమాండ్కి పంపించడం జరిగింది. యాక్చువల్గా మేము పోయిన కారణం ఏంటంటే మీకు అందరికీ తెలుసు, డిసెంబర్ 4న సంఘటన జరిగింది. 22 వరకు ఎవరు స్పందించలేదు. రాజకీయ పక్షాలు వాళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకున్న సందర్భాలను కానీ ఆ కుటుంబానికి వచ్చి పరామర్శించిన పాపన పోలే. సరే, రాజకీయాలు ఇట్లే మాట్లాడితే అనుకుంటే వదిలేద్దాం అనుకున్నాం. కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లా దాదాపు అల్లు అర్జున్ ఇంటికి పోయి పరామర్శించారు. కానీ అదే అక్కడ ఉన్న బాధిత కిమ్స్ హాస్పిటల్కి పోయి అక్కడ ఉన్న ఆ బాలుని, ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేయలే. ఆ సందర్భంగా ఒక సామాజిక ఉద్యమాలకు కేంద్ర బిందువు అయినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులుగా, ఒక స్కాలర్గా మా బాధ్యత ఖచ్చితంగా అందరూ పెద్దోనికి సపోర్ట్ చేస్తున్నారు కదా, గరీబోనికి మనం సపోర్ట్ చేద్దాము, బాధితునికి సపోర్ట్ చేద్దామనే ఆలోచనతో మేము శాంతియుతంగా ధర్నా చేయాలనే ఆలోచనతో పోతే అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న వాచ్మెన్స్ కావచ్చు, అక్కడ ఉన్న బాడీ గార్డ్ కావచ్చు, మా నాగేష్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మేము ఆత్మరక్షణ దూరంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దాదాపు ఒక 10 నిమిషాలు ఘర్షణ జరుగుతున్నప్పుడు ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పూల తొట్టులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఉద్రేకమైన పరిస్థితుల వల్ల ఆ సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత మీకు అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందరికీ తెలుసు. ఫస్ట్ మమ్మల్ని ఏమనుకున్నారు, వీళ్ళు ఇట్లా దాడి చేయడం కరెక్ట్గా, ఇంకేదో అదే రకరకాల మాట్లాడారు. అసలు మీరు ఏం చేద్దామని వెళ్ళారన్న అక్కడికి? మేమేందంటే ఫస్ట్ 2 డిమాండ్ మీద పోయినాం. ఒకటి ఏంటంటే బాధిత కుటుంబాన్ని ఇమీడియట్గా ఆదుకోవాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి, హాస్పిటల్కి పోయి మాట్లాడాలని ఒకటి మొదటి డిమాండ్. రెండవది ఏంటంటే మీ వల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ కుటుంబంలో ఉన్నట్టు ఒక ఆడపడుచు మరణించింది కాబట్టి ఆమెకు మీ తరపున దాదాపు మీ 300 కోట్ల పారితోషికం తీసుకున్నాం కాబట్టి 1 కోటి రూపాయలు ఇవ్వాలని ఒక 2 ప్రధాన డిమాండ్లతో మేము ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సరే, మీరు దాడని అనుకోండి, ఇంకేదామనుకోండి, కానీ మా వల్ల ఆ కుటుంబానికి న్యాయం జరిగిందని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఫలితంగా మా మీద కేసులు పెట్టింది. ఇప్పుడు నా మీద A1, నాగేష్, బైరు, నాగరాజు, ఇంకా చాలామంది 6 మీద కేసులు పెట్టి మేము రిమాండ్కి వచ్చే పరిస్థితి ఉంటే కోర్టుకుండి బెయిల్ తెచ్చుకున్నాం. సో ఈ విధంగా ఇది ప్రాసెస్. ఇప్పటికి ఇట్లా చాలామంది మా మీద పరోక్షంగా ప్రత్యక్షంగా అభిమానుల పేరుతో దాడి, ఫోన్ చేయడము, గలీజ్గా తిట్టడము, ఇలాంటివి జరుగుతుంది. అంటే బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి, మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కేసు పెట్టినామన్న, ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొందరు తగ్గినరు, భయపడి తగ్గినరు, ఇంకేం తగ్గినరు. దాని మీద పూర్తి విచారణ జరుగుతుంది. సరే, అయిపోయింది ఇష్యూ అనేది. మేము డిమాండ్ చేసిన ఇష్యూ అని సాల్వ్ అయింది. వాతావరణం శాంతి ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ ఏంటంటే థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. డైరెక్ట్గా మీరు ఎక్కడ కనబడరు, మీ నూకలు చెల్లినాయి, మిమ్మల్ని చంపేస్తాం, మీరు అల్లు అర్జున్ లాంటి గొప్ప నటుని ఇంటి మీదకి అయితే దమ్ము ఉందా మీకు అని ఇట్లా బెదిరించి మిమ్మల్ని చంపేస్తామంటే మేము మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళు చంపేస్తారని చెప్పడం లేదు,
బట్ ఏంటంటే వాస్తవాలు తెలవాలి, ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఇట్లా థ్రెటనింగ్ కాల్స్ చేస్తున్నారు. న్యాయం కోసం, ధర్మం కోసం, గరిబోని పక్షాన నిలబడినందుకు ఇదే మీ శిక్ష, ఇదే మీ ఆలోచన, ఇదే మీ ఇలాంటి క్రూరమైన ఆలోచన ఎందుకు చేస్తున్నారు? మరి అల్లు అర్జున చేపిస్తున్నాడా? అల్లు అర్జున్ పేరుతో ఇంకెవరో చేస్తున్నారా? ఇది అనేది బయట ప్రపంచానికి తెలియాలనే ఆలోచనతో కంప్లీట్ చేయడం జరిపింది. దాని మీద పూర్తి విచారణ జరుగుతుంది. నాకు ఎవరు ఫోన్స్ వచ్చినా ఆ ఫోన్ అంటే ఎవరు చేస్తున్నారన్న మీకు అసలు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు ఇంతవరకు స్పందించలే. మేము ఇప్పటికీ అల్లు అర్జున్ గారే ఇది చేపిస్తున్నారనే మాకైతే ప్రాథమిక సమాచారం ఉంది. ఎందుకంటే పెద్ద హీరో మా హీరో మీదకి వస్తారని వాళ్ళు ఫోన్ చేసి ఈయన పేరు చెప్తున్నారు కాబట్టి ఈయన చేపిస్తున్నారు మాకు అనిపిస్తుంది. ఒకవేళ అల్లు అర్జున్ గారు ఏం చేస్తారంటే దీన్ని జోక్యం చేసుకొని ఒక పత్రిక ప్రకటన కావచ్చు, ఇంకా వాళ్ళ మేనేజర్ ద్వారా కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు ఆల్రెడీ మీరు అడిగినాము, మీరు ₹1,00,00,000 ఇచ్చిండ్రు, ఆ కుటుంబాన్ని మీ డాడీ పోయిండి పలకరించండి, అయిపోయింది. సమస్య అంతో కంప్లీట్ కావాలి. దీన్ని ఎందుకు జరీలం చేస్తున్నారు? మళ్ళీ మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఆయన నాకు సంబంధం లేదనే స్టేట్మెంట్ ఇస్తే దీని వెనుక చాలా మందిగా వేరేదో ప్రతిపక్షాల కుట్ర ఉంది అనే విషయాన్ని ఇట్లా మాకు అర్థం. ఎందుకంటే మేము పోరాటం చేసినప్పుడు ఒక బీఆర్ఎస్ సంబంధించిన క్రిషాంక్ అనే వ్యక్తి కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు. ఆయన ఇట్లా ఏంటంటే మా ఫోన్ నెంబర్లు వేరే వాళ్ళకి ఇచ్చి వీళ్ళని బ్లాక్మెయిల్ చేయండి, వీళ్ళని తిట్టండి అనే ఆలోచన ఇలా చేసినట్లు మాకు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఈయనైతే అల్లు అర్జున్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇమీడియట్గా దీనిపై స్పందిస్తే నెక్స్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది ప్రభుత్వానికి తెలిసిపోతుంది, మాకు ఇట్లా అర్థమవుతుంది. నెక్స్ట్ మేము ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పోలీస్ వాళ్ళని ఏ విధంగా అప్రోచ్ కావాలనేది ఇట్లా మాకు అర్థమవుతుంది. కాబట్టి అల్లు అర్జున్ గారు ఇప్పటికైనా స్పందించాలి. నాకు సంబంధం లేదని ఒక ప్రకటన చేయండి. ఎందుకంటే మీ పేరు మీదే వాళ్ళు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఇరికించే ప్రయత్నమే జరుగుతుంది. మీరు వచ్చింది మధ్యంతర బెయిల్ మీద, మీరు మళ్ళీ జైలుకి పంపించే కుట్ర జరుగుతుందా? లేదు మీరు కావాల్సి మీరే చేస్తే చట్టానికి మీరు ఇలా బాధ్యతలు కావాల్సి వస్తుంది.